హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రంగోలీ కిచెన్ ఛానల్. నేను మీ రజిత. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మన కిచెన్లో మరో పాతకాలం నాటి వంటతో మీ ముందుకు వచ్చాను. అది ఏంటిదంటే జొన్నలతో సకినాలు. నేను ఇక్కడ 3 గ్లాసుల వరకు జొన్నలు, 1 గ్లాస్ బియ్యాన్ని తీసుకున్నాను. నాకు ఇక్కడ ఇవి మొత్తం కిలో అయ్యాయి. మీరు ఏ కొలతతో తీసుకున్నా కూడా జొన్నలు 3, 1 బియ్యం తీసుకుంటే మనకి సకినాలు అనేటివి పర్ఫెక్ట్గా వస్తాయి. నార్మల్గా మనం బియ్యంతో చేసిన సకినాలకైతే మనం బియ్యం ఒక 4-5 గంటలు నానితే సరిపోతుంది. ఇక్కడ జొన్నలతో చేస్తున్నాం కాబట్టి జొన్నలు అనేటివి మనకు ఖచ్చితంగా 24 గంటలు నానాలి. అంటే మనం రేపు మధ్యాహ్నం సకినాలు చేసుకుంటాం అనగా మనం జొన్నలను ఈరోజే నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ జొన్నలని బియ్యాన్ని 2-3 సార్లు నీట్గా కడుక్కొని వాటిని 24 గంటలు నానబెట్టుకున్నాను. అలాగే నేను వీటిని 9-10 గంటల వరకు నానబెట్టుకున్నాను. మళ్ళీ సాయంత్రం ఒకసారి, రేపు పొద్దున ఒకసారి నీళ్ళను మార్చుకున్నాను. అలా నీళ్ళను మార్చుకోవడం వల్ల మనకి జొన్నలు, బియ్యం అనేటివి పులిపెక్కవు. మనం పిండి గిర్నికి తీసుకుపోయి పిండి పట్టిస్తామనగా వాటిని నీళ్ళలోకించి తీసి ఒక పొడి క్లాత్ మీద వేసి వాటిని ఆరబెట్టుకోవాలి. నీళ్ళ తడిపోయిన తర్వాత మనం పిండిని పట్టించుకోవాలి. అలా పట్టిన పిండిని కూడా మనం జల్లించుకోవాలి. ఎందుకంటే జొన్నల మీద పొట్టు ఉంటుంది కాబట్టి పొట్టుతో మనకి సకినాలు చుట్టడం రాదు కాబట్టి మనం ఖచ్చితంగా పిండిని జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత నేను ఇక్కడ 1 స్పూన్ వరకు ఓమా, అలాగే ఒక 150 గ్రాముల వరకు నువ్వులు వేసుకున్నాను. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. మనకి ఇక్కడ ఇది తడిపిండి కాబట్టి మనకి నీళ్ళు అనేటివి ఎక్కువ పట్టవు. కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ నిదానంగా కలుపుకోవాలి. మీరు ఎప్పుడైనా జొన్నలతో సకినాలు చేశారా లేదా, అలాగే తిన్నారా లేదా అనేది నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలా కలుపుకున్న పిండిని ఒక అరగంట నానిన తర్వాత మనం ఇలా సకినాలు పోసుకోవాలండి. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ రోజులలో అందరికీ షుగర్ అనేది నార్మల్ అయిపోయింది కదా. అలాంటప్పుడు బియ్యంతో చేసిన సకినాలు తినడం వల్ల షుగర్ లెవెల్స్ పెరుగుతాయి అనుకుంటే ఒకసారి ఇలా జొన్నలతో ట్రై చేయండి. వాళ్ళకి షుగర్ ఉన్న వాళ్ళకి రుచికి రుచి, అలాగే ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇలా అన్నీ చుట్టుకున్న తర్వాత మనకి ఒక అరగంట పడుతుంది ఇవి ఆరడానికి. ఇలా ఆరిన తర్వాత మనం ఇట్లా ఒక ప్లేట్లోకి తీసుకొని మనం మరుగుతున్న నూనెలో వేసుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి. నేను ఫస్ట్ టైం చేశానండి, కాకపోతే టేస్ట్ అనేటివి చాలా బాగున్నాయి. నార్మల్గా సకినాలు ఎలా ఉంటాయో ఇవి కూడా అలాగే ఉన్నాయండి. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. మేము ఇక్కడ కట్టెల పొయ్యి మీద చేస్తున్నాము. ఇలా ఒక్కొక్కటి విడదీసుకుంటూ నిదానంగా కాల్చుకోవాలి. మనము ఎక్కువ తక్కువ వేయకూడదు. ఆయిల్లో ఎన్ని పడతాయో అన్ని సకినాలు మాత్రమే వేసుకొని కాల్చుకోవాలి. అప్పాలను మంచిగా గొలుచుకోవాలండి. అలా అయితేనే మనకి అప్ప ఎక్కడ విరిగిపోకుండా ఉంటుంది. మనం ఎటు పడితే అటు అప్పాలను వేయడం వల్ల మనకి అప్పాలు అనేవి చినిగిపోతాయి. ఇలా మనకి ఎన్ని వాయిలు పడితే అన్ని వాయిలు వేసుకొని కాల్చుకోవాలి. చూశారు కదా, అప్పాలు అనేటివి నాకు చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.